వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. అమరావతి రాజధాని ఫేజ్ 2లోని 7 గ్రామాల్లో దాదాపు 6,000 మంది రైతుల దగ్గర నుంచి 17,000 ఎకరాలు భూమిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 90% ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. ఇక ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆ గ్రామాల్లో ఒక 4,000 ఎకరాల ప్రభుత్వ భూములు, పోరం భూములు, దేవాదాయ శాఖ భూములు, వర్క్స్ భూములు అన్నీ ఉన్నాయి. ఇక ఫేజ్ 2లో రైతులు డిమాండ్ మేరకు ఇప్పటికే కౌలు కూడా పెంచారు. ప్రతి సంవత్సరం 10 ఏళ్ల పాటు పెంచుకుంటూ పోతారు. మంత్రి నారాయణ స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. మరో వారం రోజుల్లో ఈ అమరావతి ఫేజ్ 2లో ఎవరైతే భూములు ఇచ్చారో వారందరికీ మే 1వ తేదీ నాటికే వారి ఖాతాలో కౌలు జమ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫేజ్ 2 కార్యక్రమం అయిపోయిన తర్వాత అమరావతి ఫేజ్ 3కి సంబంధించి దాదాపుగా 40,000 ఎకరాల పైగా సేకరణకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతా ఉంది. దాదాపుగా 12 గ్రామాల్లో భూమి సేకరించే అవకాశం ఉంది. ఫేజ్ 3 కూడా భూసేకరణ పూర్తయిన తర్వాత అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ 3 ప్రాంతాలు పరిశీలించింది. వారు ఏదో ఒక ప్రాంతాన్ని ఫైనల్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా ఒక 5,000 ఎకరాల భూమిని సేకరించే అవకాశం ఉంది. ఇక రైతు సోదరులకు మరో వారం రోజుల్లోనే వారి కౌలుకు సంబంధించిన అమౌంట్ వారి ఖాతాలో జమ కాబోతా ఉంది. ఇక అమరావతి రాజధానిలో డెవలప్మెంట్స్ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. 65,000 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే 45% పైగా పూర్తయ్యాయి. మరో ఏడాది కాలంలో రోడ్లు మొత్తం పూర్తి చేయడంతో పాటుగా ట్రంక్ రోడ్లు పూర్తి చేయడంతో పాటుగా కలెక్టర్ రోడ్లు కూడా పూర్తి చేసి రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో కూడా తార్ రోడ్లు వేయడం ప్రారంభించారు. ఇక మరికొంతమంది రైతులు ఒక 7,000 మంది రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. వారంతా ఎవరైతే కొనుగోలు చేశారో వారంతా విదేశాల్లో ఉండడం వల్ల వారికి సమాచారం అందించినా కూడా రిజిస్ట్రేషన్కి రావడం లేదు. మరో ఏడాది కాలంలో అమరావతి రాజధానిలో రియల్ బూమ్ ప్రారంభం కాబోతా ఉంది. మౌలిక సదుపాయాల కల్పన మొత్తం తుది దశకు చేరుకుంటా ఉన్నాయి. తుది మెరుగులు దిద్దడమే మిగిలింది. ఏవైతే ఈ ట్రంక్ రోడ్ల నిర్మాణం పూర్తయితే అమరావతి రాజధానిలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ఏ కాలంలోనైనా, వర్షాకాలంలో అయినా, వరదలు ముంచెత్తే కాలం అయినా ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఓల్డ్ ముంబై రోడ్డుకి, విజయవాడ గుంటూరు ఓల్డ్ ముంబై రోడ్డుకి, మంగళగిరి మీదుగా వెళ్ళే ఓల్డ్ ముంబై రోడ్డుకి కూడా కనెక్టివిటీ అయిపోయింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానిలో ఒక భారీ పెట్టుబడి రాబోతా ఉంది. దానికి సంబంధించిన వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.